సిటిజన్షిప్ లో కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కాదు, కేంద్ర ప్రభుత్వం అన్ని ఉన్నాయి. తప్పుకోకుండా కేంద్ర ప్రభుత్వం సంప్రదించి వాటి మీద చర్యలు తీసుకుంటారు. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఏ విధంగా ఒక పోర్టులు ఎందుకు నిర్మాణం చేస్తాం? మన రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని, లేకపోతే మన రాష్ట్రంలో తయారయ్యే వస్తువుల్ని, లేకపోతే మన కర్షకులు కష్టపడి పండించిన పంటల్ని ఇతర దేశాలకు ఎగుమతి చేసి లాభాన్ని ఆర్జించడం కోసం మనం ఈ పోర్టులను వాడుకుంటాం. మన రాష్ట్ర ఎకనామికల్ డెవలప్మెంట్ కి ఈ పోర్టు ఉపయోగపడతాయి. కానీ ఈ పోర్టుల్ని ఇటువంటి కార్యక్రమాలకి వినియోగించడం, పేద ప్రజలకు ఇచ్చే బియ్యాన్ని తీసుకెళ్లి సార్టెక్, ప్రతి రైస్ మిల్లు సార్టెక్ ఏర్పాటు చేయాలి, ప్రతి మిల్లు సార్టెక్ ఏర్పాటు చేయాలంటే మేము అనుకున్నాం పేదవాళ్ళందరికీ కూడా మంచి సార్టెక్ బియ్యం ఇస్తాం అనుకున్నాం. కాదు, ఈ బియ్యాన్ని అంతా తీసుకెళ్లి కేవలం కాకినాడ పోర్టు పరిసర ప్రాంతాలను సార్టెక్ చేసేసి చక్కగా నైస్గా చేసి వాటిని ఎగుమతి చేసే సౌత్ ఆఫ్రికాకు ఎక్కడెక్కడ చేస్తారో అని తెలియదు. సో దీని మీద తప్పుకోకుండా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ప్రీతమ ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా సీరియస్ గా తీసుకున్నారు.